ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. దళిత బంధు పథకంలో అధికారుల రిపోర్ట్ చూస్తే ఆశ్చర్యకరంగా ఉందన్నారు. స్కీమ్లపై లబ్ధిదారులకు వచ్చిన లాభ నష్టాలపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు భట్టి. దళిత బంధు పథకంలో వచ్చిన వాహనాలు అమ్మడంపై లబ్ధిదారుడు అధికారులు బాధ్యత వహించాలన్నారు. జేసీబీలు, మినీ లారీలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, షీప్ స్కీమ్పై అధికారులు తనిఖీలు చేస్తే కొన్ని మాత్రమే చూపించారన్నారు. అమ్మిన వాటను వెంటనే రికవరీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. ఇక ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ నవీన్. ఖమ్మంలో సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. పర్యటనలో భాగంగానే ఖమ్మం కలెక్టరేట్ లో రాష్ట్రంలో నుండి కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ రివ్యూ నిర్వహించినట్టు పరిశీలన వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి కలెక్టర్లు రాష్ట్రంలో ఉన్న కలెక్టర్ అందరికీ కూడా వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడారు. పూర్తిగా కూడా ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నీ కూడా ప్రజలకు నేరుగా చేరాలి, ఎక్కడ కూడా అవకతవకలు జరగదు, ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పేశారు. గతంలో దళిత బంధు విషయంలో చూసుకున్నట్టయితే దాదాపు అన్ని కూడా అవకతవకలు జరిగినాయి. నిజమైన లబ్ధిదారులు ఎవరు లబ్ధి పొందారు దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయాలి, అధికారులు పూర్తి స్థాయి రిపోర్టు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి వచ్చింది. గతంలో పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి ఏదైతే ఉందో దళిత బంధువుకి సంబంధించి చాలా కూడా దుర్వినియోగం అయింది. చాలా మంది ఎంతమంది లబ్ధి పొందారో ఆ పథకమే లబ్ధి పొందడానికి కదా ఆ స్కీములకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరెవరికి చేరింది, ఆ చేరినటువంటి యూనిట్లు వాళ్ళకి లబ్ధి పొందుతున్నాయి. ఆ యూనిట్లకు సంబంధించి వాళ్ళు కార్లు తీసుకుంటే కార్లు కానీ, టెంట్ హౌస్ కానీ, అంటే ఏ రూపంలో తీసుకున్నా సరే వాళ్ళ దగ్గర ఆ ప్రస్తుతానికి అవి ఉన్నాయా లేవా అనేది పూర్తిగా కూడా అధికారులు ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆ సమీక్ష నిర్వహిస్తున్నాం. దాంట్లో ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలి. అన్ని సంబంధించినటువంటి గతంలో లబ్ధి పొందినటువంటి ఆ దళిత బంధులో ఎవరైతే లబ్ధి పొందారో దానికి సంబంధించి పూర్తి డేటా తోటి ఈసారి సమీక్షకి అధికారులు రావాలని చెప్పేసి కూడా చెప్పారు. పూర్తిగా కూడా దళిత బంధు విషయాలు మాత్రం చాలా సీరియస్ గానైతే కలెక్టర్ తోటి మాట్లాడిన పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా దీంట్లో భారీగా కూడా ఆ కుంభకోణం జరిగిందని చెప్పేసి కూడా ఆ డిప్యూటీ సీఎం ఆరోపిస్తున్నాడు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆ స్కీమ్ సంబంధించి ఆ లబ్ధిదారుల దగ్గర ఎవరి దగ్గర కూడా దానికి సంబంధించిన యూనిట్స్ ఎవరైతే తీసుకున్నారో ఎవరి దగ్గర లేవు, కార్లు తీసుకుంటే కార్లు లేవు, టెంట్ హౌస్లు తీసుకుంటే టెంట్ హౌస్ లేవు, కిరాణా షాపులు తీసుకుంటే కిరాణా షాపులు లేవు, పూర్తి స్థాయిలో కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి కూడా బట్టి చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి దీనిపై అధికారులు కూడా స్పష్టతగా ఉండాలి. పూర్తి స్థాయిలో కూడా అధికారులు ప్రభుత్వానికి సంబంధించి ఏ పథకాలు ఉన్నా కూడా నేరుగా లబ్ధిదారులకు చెందాలి, లబ్ధి పొందాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీని మీద సీరియస్ అయిన పరిస్థితి కాబట్టి ఎవరైనా సరే నెక్స్ట్ రివ్యూ కల్లా కూడా పూర్తి స్థాయి డేటా తోటి రావాలని చెప్పినట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గతంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి కూడా మీడియా ఏదైతే ఉందో రివ్యూ చేసినట్టు పరిస్థితి కాబట్టి అధికారులతో పూర్తిగా కూడా దాన్ని కూడా పూర్తిగా కూడా చేయాలి. అందరూ లబ్ధిదారులు ఎవరైతే ఇప్పుడే దాదాపు మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే పెండింగ్ లో దాదాపు 25 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. వీలైనంత త్వరగా కూడా ఇవన్నీ కూడా పరిష్కరించాలి, ఎల్ఆర్ఎస్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికి 25 లక్షల దరఖాస్తులు వచ్చి ఉన్నాయి. పూర్తిగా కూడా గతం నుంచి కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి. అన్ని కూడా వీలైన త్వరలో పూర్తి చేయాలని చెప్పారు. ఈసారి కలెక్టర్లతో రివ్యూ ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఎల్ఆర్ఎస్ తో పాటు దళిత బంధుకు సంబంధించిన స్కీములకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా డేటా తోటి రావాలి, ఎవరెవరి ఆ లబ్ధిదారులకు సంబంధించి ఎంక్వైరీ కూడా చేయాలి. ఎందుకంటే రెండో విడత సంబంధించిన ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ గతంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో దళిత బంధుకు సంబంధించి ఆ లబ్ధిదారుల పూర్తి స్థాయి డేటా తీసుకొని అధికారులు ఖచ్చితంగా ఈసారి రివ్యూకు రావాలని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్లు మొత్తం కూడా రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా కూడా గతంలో లబ్ధి పొందిన దళిత బంధుకు సంబంధించి దళిత బంధు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఆ యూనిట్ ఎక్కడుంది పూర్తి స్థాయి డేటా ఖచ్చితంగా కావాలని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కాబట్టి అంతేకాకుండా ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ప్రజలకి వస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు చేరాలి, పూర్తిగా కూడా లబ్ధిదారులకే చేరాలని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత
అధికారులకే ఉందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా అయితే నవీన్, మీరు చెప్పినట్టుగానే అమ్మకానికి గురైనటువంటి వాహనాలు రికవరీ చేయాలని మల్లుబట్టి విక్రమార్క ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇటు అమ్మకందారునిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అదేవిధంగా కొనుగోలుదారునికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం తరఫున ఎటువంటి హామీ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఎస్, లబ్ధి పొందిన వంటి వ్యక్తి దగ్గర ఆ ఐటెం లేకపోతే ఎవరైతే అది కొనుగోలు చేశారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ పెట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అది వాహనం కావచ్చు, లేదంటే ఇతర టెంట్ హౌస్ కానివ్వండి, ఇతర షాపులే కానివ్వండి, ఏదన్నా తను యూనిట్ అంటే ఏ యూనిట్ అయితే తీసుకున్నాడో 10 లక్షల యూనిట్ సంబంధించి చాలా మంది కూడా కార్లు ఈ వాహనాలు తీసుకున్నాడు, ట్రాక్టర్లు తీసుకున్న పరిస్థితి కాబట్టి కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ అమ్ముకోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా అమ్ముత మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి, వాళ్ళపై కేసులు కూడా పెట్టాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఎవరైతే అమ్మారో లబ్ధిదారులకు సంబంధించి, ఎందుకంటే ఆ పథకమే ఆ లబ్ధి పొందడానికి లబ్ధిదారులకు సంబంధించి దళిత బంధు పథకం ఇచ్చింది. అది పూర్తి స్థాయిలో కూడా లబ్ధి చెందకుండా అది మళ్ళీ పక్కదోవ పట్టింది. పూర్తి స్థాయిలో కూడా బినామీ పేర్లతోటి కొంతమంది తీసుకొని వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు ఆ పథకాన్ని అని చెప్పేసి కూడా డిప్యూటీ సీఎం మళ్ళీ చెప్పిన పరిస్థితి కాబట్టి అదే పూర్తి స్థాయిలో కూడా దీనిపై ఎంక్వైరీ చేయాలి, కలెక్టర్లే పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ కూడా చేయాలి. గతంలో అంటే ప్రతి స్కీమ్ అంటే ఇప్పుడు ఏదైతే దళిత బంధులో ఎవరెవరికి ఎంతమందికి అమలైందో ఈ స్కీమ్ ఎవరెవరికి లబ్ధి పొందారో వాళ్ళందరికి సంబంధించిన డేటా స్పష్టంగా డిప్యూటీ సీఎం కావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కాబట్టి అదే వాళ్ళ ఆదేశాలు జారీ చేయడం కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఆ లబ్ధికి సంబంధించిన ఎవరైతే లబ్ధి పొందారో దళిత బంధువుకు సంబంధించి ఆ యూనిట్లు కూడా వాళ్ళకు ఉన్నాయో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. అది ఎవరైతే కొనుగోలు చేశారో లేదంటే ఎవరన్నా లబ్ధిదారు దగ్గర నుంచి వేరే వాళ్ళు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని రికవరీ కూడా చేయాలి. పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాతనే రివ్యూకి రావాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కాబట్టి దళిత బంధువుకు సంబంధించి గతంలో చాలా మంది కూడా అంటే కొంతమంది బినామీ పేర్లతో తీసుకున్నా కానీ కొంతమంది ఏదైనా ఇతర కార్యక్రమం కోసం తీసుకున్నా కానీ పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా దళిత బంధు మీద ఎలాంటి స్కీములు అయితే కంటికి కనపడిన పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ స్కీమ్ కి సంబంధించి గతంలో లబ్ధి పొందితే మాత్రం ఆ పొందిన వంటి వాహనం ఉందా, వాహనం ఉంటే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి, ఆ వాహనం కూడా ఉండాలి. లేదంటే వేరే వాళ్ళకి గినక అమ్మడం గినక జరుగుతూ మాత్రం ఖచ్చితంగా ఆ వెహికల్ తీసుకురావాలని చెప్పేసి అంటుందో అంతేకాకుండా కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి కాబట్టి ఈ రెండింటి ఎల్ఆర్ఎస్ మీద అదేవిధంగా దళిత బంధు మీద చాలా సీరియస్ గా అయితే ఉన్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఎల్ఆర్ఎస్ సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఎక్కువ అప్లికేషన్లు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా అధికారిక ఆదేశాలు జారీ చేసి దళిత బంధు మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీతో పాటు పూర్తిగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారుల మొత్తం డేటా తీసుకొని రావాలని చెప్పేసి కూడా అధికారులు అయితే ఆదేశాలు అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.